మా ఇక్కడ చెరువు చేస్తున్నాం తెచ్చి వీలుగా బట్ అంటే ఇది చెరువు గవర్నమెంట్ ల్యాండ్ ఇదంతా వాటర్ అంటే ఇది సీవేజ్ వాటర్ డ్రైనేజ్ వాటర్ ఇదంతా సీపేజ్ ఉందా తొండపల్లి చెరువు ఓకే తొండపల్లి చెరువు కట్టకింద ఉన్నాం 10 మీటర్లు బఫర్ వస్తుంది సో దే ఆర్ డంపింగ్ హియర్ సో ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇదంతా సో ఇది మనం డంప్ చేసి వచ్చాము డంప్ చేసి చదువు చేసి మనం సెక్యూర్ చేసుకున్నాం ఇదంతా చెరువు కాదు కదా చెరువు డౌన్ స్ట్రీమ్ లో అవుట్లెట్ ఎక్కడ సీపేజ్ వస్తుంది అట్లా మామూలుగా వస్తుంది ఎట్లా ఇరిగేషన్ సీపేజ్ వస్తుంది వాటర్ పొద్దున పంట రీచ్ అయినప్పుడు వస్తుంది ఇప్పుడు ఆ 10 ఎకరాలు ఏంటి మరి శ్మశానం దగ్గర 5 acres అది వేరే సరే నెంబర్ ఇది 109 అది 30 acres దాంట్లో పొలిటికల్ అది ఎన్ఓసి ఇచ్చారా గ్రౌండ్ బ్యాక్ 78 తీసుకున్నారు అది ప్లాటింగ్ చేశారు ఓకే అందరూ ఎవర్ పాల్ కంపౌండర్ కట్టుకుని పొజిషన్ ఫైన్ ఓకే రైట్ మిగతా 10 acres లో గ్రేవ్యార్డ్ 5 acres పోయింది సార్ 3 acres లో గ్రేవ్యార్డ్ అని కబ్జా అవుతుందా కబ్జా మరి దానికి ఫెన్సింగ్ చేసుకోవచ్చు కదా అది కూడా మీరు చేసేస్తే బాగుంటుంది మీరు ఎంత ఫెన్సింగ్ దాన్ని ఇయర్ మార్క్ చేసుకొని లేదా కబ్జాలు చేస్తారు ఇప్పుడు రిజల్యూషన్ తీసుకుంటున్నారు మీరు చేస్తే మీరు చేయండి లేదా మేము చేస్తాం అట్లా సో బట్ మీరు చేయండి మీ ఫండ్స్ తో చేయండి అన్ని మేము చేయాలని ఎక్కడైనా ఎంక్రోచ్ అవుతుంటే నేను విల్ డూ ఇట్ దాని ద్వారా మానిటరింగ్ ఎంత అయిందని చూస్తున్నాం కదా ఇక్కడ ఎన్ని ఎకరాల వరకు ఇది 2.5 ఎకరాలు ఇక్కడ సో అక్కడ నెక్స్ట్ ఇంకో 10 ఎకరాలు శ్మశాన వాటికలు సర్వే నెంబర్ 108 అని అన్నారు ఇది 109లో 2.5 ఎకరాల్లో కొంత జరిగింది సో ఈ ఎంక్రోచ్ అయిన వాళ్ళ మీద కేసెస్ పెడతాము ఇక్కడ పక్కన లేఅవుట్ వాళ్ళు ఎవరో వాళ్ళు డెవలప్ చేస్తూ దీన్ని పార్క్గా చూపించి చేశారని వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఇమీడియట్గా హైదరాబాద్ తరపు నుంచి కేసెస్ ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఫైల్ చేస్తారు ఈ కేసెస్ అన్ని హైదరాబాద్ పోలీస్ స్టేషన్ రాగానే మాకు ట్రాన్స్ఫర్ అవుతాయి సో ఇంతకుముందు ధర్మగిరి దగ్గర కూడా దాంట్లో కూడా ఏంటంటే ఇది అది యాక్చువల్గా ఒక కుంటని కబ్జా చేసి చేశారనేది అప్పుడు కంప్లైంట్ సో దాంట్లో ఇది ఆల్రెడీ అమ్మేసినారు అంటే విల్లాసు లేకపోతే చాలా మంది కొనుక్కున్నారు సో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచనతో మేము దాంట్లో ఫర్దర్గా అంటే ఎవరైతే కొన్నారో ఎప్పుడో జరిగినాయి అది చెరువునే బట్ ఆ కుంటను ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ మీద కేసులు పెడతాం వాళ్ళు చేసిన వాళ్ళని బట్ పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు సరే అయింది ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత మటుకు జరిగితే మటుకు వాటిని ఎట్లయినా కానీ కూడా స్టేటెడ్ పాలసీ కింద వాటిని తప్పకుండా వాళ్ళని ప్రాసెస్ ఫాలో అవుతూ లీగల్ ప్రాసెస్ అటువంటివన్నీ తొలగించడం కూడా జరుగుతుంది ఈ శ్మశానంలో లీగల్ అవుతుంది ఆటోమేటిక్గా ఎవరైనా కానీ శ్మశానం అనేది అది గవర్నమెంట్ ల్యాండ్ దాంట్లో హోర్డింగ్లు పెట్టి ఎవడన్నా ఇన్కమ్ తీసుకొచ్చుకుంటుంటే కనుక అది ప్రైవేట్ వాళ్ళు చేసిన గవర్నమెంట్కి కొంత కట్టినారని అంటున్నారు అది ఏంటి ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కట్టుంటారు బట్ ఆ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ దాంట్లో పెట్టకూడదు అది సో ఇమీడియట్గా అవన్నీ తొలగించడం జరుగుతుంది